అన్న మీరు గణేష్ ఇక్కడ ఎప్పటి నుంచి పెడతారా అన్న? 26 years. అన్న, మీ యూత్ పేరేనా? ఛత్రపతి యూత్ అసోసియేషన్. ఈ పేరు మీరు ఏమక్క పెట్టారా మీరు? ఛత్రపతి శివాజీ ఇన్స్పిరేషన్తో పెట్టుకున్నాం. హిందూ ధర్మం గురించి పెట్టుకున్నాం. చూసా కనుక వినాయకుడు చాలా మంచిగా ఉంది అన్న. మీ వినాయకుడు ఎంత పడింది మొత్తం మీకు? వినాయకు మాకు 30,000 చేంజ్ అయింది బ్రో. 30,000 చేంజ్ అయింది. ఇక ట్రాన్స్పోర్ట్ గిన్స్పోర్ట్ అంతా పెట్టుకున్నా 30,000 చిల్లర అయింది మాకు. వచ్చేసరికి ఈ డేట్లో మొన్న వచ్చేసరికి 33,000 చిల్లర అయింది. మొత్తం ఎన్ని ఫీట్ అన్న మొత్తం వినాయకుడు? 13 ఫుట్ల చిల్లర బ్రో. చూసాక ఈ సెటప్ కానీ మొత్తం థీమ్ కానీ ఏమక్క పెట్టే థీమ్ పేరు ఏందని అసలు? అంటే సెటప్ అంటే ఇదివరకు ఆలోచన లేకుండా మాకు సెటప్ ఈయన దృష్టిలో పెట్టుకున్నాడు. ఈయన ఆలోచనతోనే పెట్టినాం మేము. సెటప్కి ఒక 60,000 అయినాయి. మొత్తం ఆయన ఇన్స్పిరేషన్తోనే పెట్టినాం బ్రో. ఎవరు వేసారు? ఎంత పడింది? దీనికి ఎన్ని రోజులు పడ్డది? చేయడానికి ఒక 5 days అయిందన్న. పెయింటర్స్ మా వాళ్ళు అన్న వాళ్ళు ఉన్నారు. పెయింటర్స్ షూటింగ్ లో వర్క్ చేస్తారు. దాన్ని బట్టి ఇక ఇట్లా కావాలి సెటప్ వెరైటీ చేయాలి, కొత్తగా చేయాలని చెప్పేసి ఈ సెటప్ చేయడం. టీమ్ ఏంటంటే మొత్తం మోడల్ డిజైనింగ్ ఈయన చేసుకున్నాడు. ఎందుకంటే ఈయన ఇన్స్పిరేషన్తో ఏంటంటే ప్రతిసారి ఈయన ఇన్స్పిరేషన్లో ఏంటంటే ఎప్పుడు ఏ ఇయర్ చేయలేదు, ఈ ఇయర్ చేద్దామని చెప్పి ఈయన ఒక ఇన్స్పిరేషన్తో దిగిండు. ఈయన దిగి చేసిండు ఏంటంటే మనకు ఎప్పుడు లేదు. 26 years అవుతుంది. 26 నుంచి ఫస్ట్ టైం ఇప్పుడే పెట్టినాము సెటప్ నుంచి ఆయన ఇన్స్పిరేషన్తో పెట్టినాం. ఆయన ఏంటంటే జర ఎప్పుడు లేదు కదా, ప్రతి ఒక్కరి గల్లీలో కూడా మన క్రియేటివిటీ ఒకటి చేసుకుందామని చెప్పి దాని గురించి మాట్లాడిండు. దాని గురించి సెటప్ చేసుకున్నాం. ఆ సెటప్ గురించి ఎంత అయిందంటే ఆల్మోస్ట్ 60,000 to 70,000 చేంజ్ అయిపోయినాయి. దాని గురించి అమౌంట్ అయిపోయింది. దాని గురించి వర్కర్స్ అన్నారంటే బయట నుంచి కొంతమంది మెప్పించినాము. ఇంకా మనలో కూడా చాలా మంది ఉన్నారు. మన దాంట్లోనే పెయింటర్స్ వర్కర్స్ అంతా ఉన్నారు. దాని గురించి మన దాంట్లో కూడా కొద్దిగా నడిచిపోయింది. అంటే డబ్బులు ఏమి ఎక్స్ట్రా కాకుండా మన దాంట్లోనే కొద్దిగా నడిచిపెట్టట్టు మనం చేసారు అనమాట. యూత్ మీద చాలా అప్పు పడ్డది. అయినా మేము తెగించి పెడదామని ఒక థాట్తోనే ఎంతకైనా పర్లేదు పెడదామని చెప్పి ఆ థాట్తోనే ఇక పెట్టినాము. మెయిన్ థింగ్ ఏంటంటే ఫిలిం నగర్ మొత్తంలో ఎవరు పెట్టలేదు ఇంట్లో. మేము పెడితే అందరి కళ్ళు మా మీద ఉండాలని చెప్పి అప్పుడున్నా సరే ఏమున్నా సరే వెనక పోలే, అందరు సపోర్ట్ ఇచ్చారు, చేసినాము అట్లా అని చెప్పేసి అని. అందరు ఇప్పుడు ప్రతి ఒక్కరు వెనక యూత్ కానీ పక్క యూత్ కానీ పైన పోలీస్ వాళ్ళు కానీ ఎవరైనా సరే మా దగ్గరకు వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. మంచిగా ఉంది, మంచిగా వేసాడు సెటప్ అని చెప్పేసి అని. ఇట్లా వాళ్ళు అంటుంటే కూడా మా అందరికి మస్తు అంటే మస్తు హ్యాపీగా ఉంది. ఇట్లా కష్టపడ్డాం మనం, పైసలు పోతే పోయినా కానీ మంచిగా అనిపించింది అని చెప్పేసి అని. ఇంకోటి ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము గణేశుడు ఫస్ట్ ఇది అనుకోలేము. మేము అంటే చిన్నది అనుకున్నాం ఫస్ట్ వినాయకుడు. అది చిన్నదైతే ఇప్పుడు ఈ సెటప్ సరిపోదు, అది అంటే నెల చిన్నగా అయిపోతుంది, సరిపోదు అని చెప్పేసి అని యాక్చువల్గా బుక్ చేసినాము. అన్న వాళ్ళే ఇప్పించారు గణేశుడు. ఇద్దరు అన్న వాళ్ళు ఇంకొక అన్న ఉంటాడు, అది ముగ్గురు కలిసి గణేశుడు ఇప్పించారు. అన్న ముగ్గురు కలిసి గణేశుడు ఇప్పించారు. బుక్ చేసినాము. తర్వాత సరిపోదు అని చెప్పేసి అని మేము వెళ్ళి క్యాన్సిల్ చేయించి మరి అన్న వాళ్ళు మళ్ళీ వెళ్ళినాము. మళ్ళీ వెళ్ళి ఈ సెటప్ తగ్గట్టు వినాయకుడు కావాలని చెప్పేసి మళ్ళీ ఇది బుక్ చేసినాం మేము. అది పోతే పోనీ అడ్వాన్స్ అని చెప్పేసి మాకు మంచిగా ఉండాలి. ఎంత ఖర్చు పెట్టి చేస్తున్నాం కదా, వినాయకుడు చిన్నగా ఉందనుకో ఎక్కువ మంచి లేకపోతుంది, ఎందుకు అయిపు తగ్గిపోతుంది. సో మాకు మంచిగా ఉండాలని చెప్పి పోతే పోనీ ఆ పైసలు అని చెప్పి మళ్ళీ 30,000 పెట్టి బుక్ చేసినాం. మళ్ళీ ఇంకా అంత ఖర్చు అని చెప్పి పోతే పోనీ అని చెప్పేసి అని. అది మనం చూస్తే ఇంకా మనం అందరూ చిన్నప్పుడు గణేష్ పెడతామన్నా. చిన్నప్పుడు పెట్టే ఎట్లుంది, ఇప్పుడు పెట్టే ఎట్లుంది? చేంజ్ చేస్తాం, ఇయర్లీ చేంజ్ చేసుకుంటా కొంచెం పెద్దగా డెవలప్ చేసుకుంటాం. చిన్నప్పుడు ఇప్పటికి పండుగ ఎట్లా అనిపిస్తుంది మీకు? వినాయక పండుగ అంటే ఇప్పటికీ మంచిగా అనిపిస్తుంది అన్న. ఈ 25 years నుంచి పెట్టుకుంటున్నాం మేము. ఇప్పుడు ఈ సెటప్ వేస్తున్నాం. మాకు మంచి చాలా మంది కూడా చెప్పారు, మంచిగా పెట్టారు, మంచి సెటప్ చేశారు, మంచిగా ఉందని చెప్పారు అన్న. మీరు అన్నదానం పెడతారా ప్రతిసారి? ఎవ్రీ ఇయర్ పెడతామని. స్పాన్సర్స్ మీరే అంకం పెడతారా? స్పాన్సర్స్ మాకు ప్రతి ఇయర్ ప్రతిసారి ఆయన ఏమో మర్చిపోతాడు. అన్నదాం ఎంత మీరు ఆయన ఇస్తాడు. తక్కువ ఓకేనా మన మీ లడ్డు ఈసారి ఎంత కిలో పెట్టినా? పెద్దది 21, చిన్నది 11. లడ్డు వెలంపటి తెస్తారన్నా మీరు? లాస్ట్ ఎంత పోయింది లడ్డు? లాస్ట్ ఒక 83 పోయిందన్న. ఈసారి ఎంత ఎక్స్పెక్ట్ మరి? ఆడవచ్చు, తప్పేం లేదు. అంతే కదా, దడ్డుపడది అంతే. చూస్తే కనుక అందరు చెప్తారు మీరు నాన్నగా పెడతారంట అన్నదానం. ఎట్లా మిస్తాను మీకు ఇంతమందికి అన్నం పెడుతుంటే? అంటే ప్రతిసారి మనం పెట్టాలనుకుంటే మన వల్ల కాదు. కానీ ఏదో ఒక రోజు కాకపోతే 1 year కాకపోతే ఇంకొక ఇయర్ మన అనుకూలమైన రోజులు మనం పెట్టుకుంటాము. అయిన రోజు మాత్రం ఆబ్వియస్లీ మనకి 70,000-80,000 ఖర్చు అవుతుంది. ఇక అందరి ప్రజల దయ, మిగతా వాళ్ళందరి దయతో మనం సక్సెస్ఫుల్గా మన అన్నదానం కార్యక్రమం నడిపించుకుంటాం. సరే అన్న, మనం ఇంకోటి ఏంటంటే చిన్నప్పుడు అందరం చిన్న కలెక్ట్ చేస్తాం కదా గణేష్కి. ఆ పైసలతో ఏమైనా తిన్నారా బయట ఏమన్నా? సుభాష్
అతను చాలా చేశాడు. అతను ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ లేడు, కొంచెం బయటికి వెళ్ళాడు, ఊర్లో ఉన్నాడు. అతను అలాంటివి చాలా చేశాడు. మా యూత్ మెంబరే. కొంచెం మ్యారేజ్ అయిపోవడం వల్ల కొంచెం అట్లా చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది చేసి ఉంటారు కానీ ఎవరు చెప్పుకోడు కానీ ఎవరు చెప్పుకోరు కానీ చాలా మంది పని చేసుకుంటారు. తినొచ్చు ఫ్రైడ్ రైస్ తింటారు చాలా మంది. తప్పు చేసి ఉంటే కమెంట్ చేయరు కానీ చాలా మంది ఫ్రైడ్ రైస్ తింటారు సంజ చేసుకొని. కాకపోతే ఎవరు చెప్పుకోడు అంతే తేడా ఏం లేదు. ఓకే 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 తప్పు చేసి కామెంట్ చేయమన్నది చాలా మంది ఫ్రైడ్ రైస్ తింటారు. పక్కేళ్ళకి పోయి చందా కలెక్ట్ చేసిరా పక్క ఏరియాకి పక్క గల్లీ లేదు, ఓన్లీ మా గల్లీ వాళ్ళు. తెలియని ఏరియాలో కూడా వెళ్ళి చందా అనేది వసూలు చేస్తుండే. బండ్ల అక్కడ కానీ అక్కడ కానీ డబ్బులు పట్టుకుని అందరు వెళ్తుండే కదా, అప్పుడు చేస్తుండే. ఒక ఏజ్ వచ్చినప్పుడు మేము కూడా మంచిగా గ్యాదర్ అయినప్పుడు మాకు ఐడియా ఉంది కదా, దాంతోపాటు బడ్జెట్ ఏందనేది మేము ప్లానింగ్ ప్రకారం మేము చేసుకుంటాం. ఇప్పుడు మా గల్లీ కాడికి మేము ఇక్కడ దగ్గర తప్ప ఇంకా బయటకి ఎక్కడికి వెళ్ళాము. ఓకేనా అని ఇంకోటి యూస్కి ఇట్లా సెటప్ అనేది అందగట్టు అందరు చేస్తారు, మా members అన్న వాళ్ళు షూటింగ్ చేస్తారు కాబట్టి అన్న వాళ్ళు లేకపోతే అసలు ఈ ప్లాన్ అతను అనుకున్న థాట్ కూడా మాకు అయ్యేది కాదు. మెయిన్ అన్న వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేయడం వల్లనే మొత్తం అయింది. లేకపోతే కాకపోతుండే. అతను అతనే థాట్ మాత్రం అతనికి మెచ్చుకోవాలి. ఎందుకంటే మాకు అంత మంచి పేరు వచ్చింది. ఇన్ని ఇయర్స్ నుంచి పెట్టినా మాకు రాలేదు, ఇంత మంచి పేరు మాత్రం అతని వల్లనే వచ్చింది. అది అంటే లేదు బాబా నాకు కంపల్సరీ కావాలి, మీరు ఏమైనా చేసుకోవాలి మళ్ళీ వచ్చి స్టార్ట్ చేస్తున్నాం కానీ అప్పుడు హ్యాపీ, ఫుల్ హ్యాపీ. మళ్ళీ అందరు కలిసి మన అందరికీ కడతారు కానీ అలా ఒక పందం ఉంటారు. అటుంటా మీ నాట ఎవరైనా అందంగా పని చెప్పగానే అరే నాకు కాళ్ళు వస్తున్నాయి అది ఇప్పుడే చేసినామన్నా చెప్పి పని దొంగలు చాలా మంది ఉన్నా. ఎగ్జాంపుల్ ఏందే చెయ్యరు కానీ చేతి చూపిస్తారు, వెళ్ళ కొడతారు. చేసినా కదా ఏం చేసినావు నేను పని చేయను, చేపిసీలతో దగ్గర చేపిస్తా, అరుస్తా ఉంటాయి ఇలా మీద. ప్రతి ఒక్క ఉంటారు పిల్లతో మాట్లాడతాడు అని చెప్పేసి ఇగో మావాడు పిచ్చోడు చెట్టు మీదకి ఎక్కుతాడు కూర్చుంటాడు. చెప్పు పైన సిగ్నల్ మంచిగా వస్తుంది, కింద ఇలా లొల్లే ఉంటుంది. మాట్లాడడానికి ఇబ్బంది, పైన మనం ప్రశాంతంగా ఒక్కరు మాట్లాడవచ్చు. ఓకే అన్న, ఇంకోటి ఏంటంటే అన్న మన గణేష్ పండుగ అంటేనే పాటలు అన్ని ఎంజాయ్ అంత దుమ్దా ఉంటాయి అంత పాటలు అంటేనే. కానీ మీకు గణేష్ పండుగ ఒక్క సాంగ్ గుర్తొస్తా, ఏం సాంగ్ గుర్తొస్తా మీకు? ఒకప్పుడు ఒక 2-3 years ముందుకైతే ఒక పాట ఊపిందంటే మేము పైన పెట్టినాం, అప్పుడు కింది రాలే. ఊ అంటే శాంతాబాయిన పాట మాత్రం ఊకే పెడుతుండే. ఒక అన్న వాళ్ళు ఉంటాడు చిన్ని అన్న అని చెప్పి, వాళ్ళు నేను ప్రజెంట్ ఏడైతే వాళ్ళు ఊకే అంటే అదే పాట గుర్తు చేస్తుండే. శాంతాబాయి తెలుసు కదా ఆ పాట కంపల్సరీ ఉంటుండే. ఇంకా రీసెంట్ ఎప్పుడైతే రాహుల్ సిప్పి గారి పాట పాడిండో గల్లిక రాజా అదొకటి, అప్పటికెళ్ళి గల్లిక గణేష్ పాట అప్పటికెళ్ళి అవి 2 పాటలు కంపల్సరీ. సేమ్ అంతే బ్రో, గల్లికా గణేష్ మీకే పని గణేష్ వచ్చింది. గణేష్ రాగేమొచ్చాడా అరే నా ఫేవరెట్ సాంగ్ సేమ్ అన్న. అప్పుడు అందరూ ఏమో శాంతబాయి అన్న మీ ఫేవరెట్ సాంగ్ ఏంటంటే గణేష్ పాట? అనిత అల్లుడు కూడా ఏమంటారు అంటే గణేష్ అంటే చోరీ చేస్తే మంచిగా అంటారు. అంటే ఇప్పుడు వేసిరా చోరీ అయిపోయినా ప్రతి సంవత్సరం ఉంటారన్న చాలా మంది. లడ్డు అయితే తింటాం, మాకైతే అంతా మంచిగా ఉంటది, మాకేం లేదు. చోరీ చేస్తారా? ప్రతి సంవత్సరం లడ్డు అయితే తింటాం అన్న. మా యూత్ ఉన్న ప్రతి ఒక్కరు లడ్డు అయితే వస్తుంది అన్న. కొనుక్కొని తినేదానికన్నా చోరీ చేసి తింటే మనకి ఇంకా చాలా ఆనందం ఉంటుంది. అంతేకాదు మంచి జరుగుతా అంటారు కదా మా వాళ్ళు. ఇక చాలా ఇప్పటికి 3 లడ్లు తీసుకొని వచ్చారు. అందుకే ఈసారి మంచిగా చేసినాం కాబట్టి సెటప్ అంతా చేసుకున్నాం. కాకపోతే ఏంటంటే 3 సంవత్సరాలు తీసుకొస్తారు, తింటారు, ప్రశాంతంగా ఉంటుంది. కానీ దొరికితే మాత్రం తర్వాత ఏమైతే అనేది తెలియదు ఎవరికి. దొరికిరనుకో మళ్ళా వాళ్ళకి పొంగిపోయేస్తారని తెలియదు. వాళ్ళు దొరికిరనుకో మళ్ళీ ఎట్లుంటది, అరే అన్న వాళ్ళు తీసుకొస్తారు పొంగిపోయేస్తారని చెప్పి అనుకుంటారు. అవన్నీ పంచాలు లేకుండా ఓని ప్రశ్నలు లేకుండా చప్పు దాకా తీసుకొచ్చారు, తింటారు. మాది తెలియదు, రాత్రి తీసుకొని వస్తారు, రాత్రి తింటారు.
మాకు తెలియదు. మేము పొద్దున మళ్ళీ మేము అడిగేసరికి ఏమంటారు అంటే అరే మాకు తెలియదు లడ్డు అయిపోయింది అని అంటారు. అది ఓటు తెచ్చు మాకు తెలియదు. వాళ్ళు వచ్చి అడిగినా మాట్లాడు మాకన్నా అంతే. అలా చూస్తే కనుక మా అందరము ఇక్కడ పంట అందరం రాత్రి మండపంలో అందరము నిద్ర చేస్తాం. అప్పుడు ఏం చేస్తారా మీరు? వీడైతే గేమ్ ఆడతాడు. పబ్జి గేమ్ ఆడతాం మేము. కొంతమంది రీల్స్ చూస్తారు, రీల్స్ చేసుకుంటారు బయట. కానీ పెద్ద పెద్ద గప్పాలు కొడతాం. ఏం చేసేది ఉంది నైట్ అంతా గప్పాలు తప్ప ఏముండదు. క్యారమ్ బోర్డు టైం పాస్ కి మిగతా మొత్తం గప్ప చాయ్, ఏ పని లేదు. చాయ్ అరే పట్టుకరా పోరా, చాయ్ 10 తీసుకొస్తారా 20 తీసుకురా, చాయ్ తీసుకురా. లేకపోతే బండ్లు తీసుకోరి అటాడు తిరిగేసేద్దాం. ఒళ్ళో 2-3 పెడతాం, బండ్లు వేసుకొని తిరుగుతాం. ఇంతకన్నా ఏం లేదన్న. నైట్ మొత్తం చేసేది అదే. 2-3 ఉంటారు, మొత్తం తిరుగుతాం. మీరేం చేస్తారా? ఇప్పుడు కొత్త కొత్త గేమ్లు వచ్చిన బయటికి, తంబోలా అని అంటే హౌసీ, ఇంకా చిత్తుపోతు స్టార్ట్ చేసిన నైట్. ఇంకా కొంతమంది రీల్స్ ఇస్తాము. ఇంకా నిన్న రోడ్ రీల్స్, క్యారమ్స్. బయట మేము ఒక గ్యాంగ్ ఉంటుంది, సపరేట్ గ్యాంగ్. దేనికి లడ్డు చోరీ కోసము వాళ్ళు సపరేట్, మేము సపరేట్. మేము ఇళ్ళలో ఉండి గేమ్స్ అలాంటివి చూసుకుంటాం. గణేష్ లడ్డు చూసుకుంటాము. ఏ మిగతా లడ్డు ఎవరైతే పోతారో వాళ్ళు తీసుకొస్తారు. ఇంకోటి లడ్డుకు మేము దొంగతనం చేస్తాను అందరూ తెలుసు. లడ్డు అంటే 3 తీసుకొచ్చినాం, అల్లిద్దరు తెలుసు మేమే తీసుకొచ్చినామని. కాదు మా దగ్గరికి రాలేదు, అడగలేదు. వాళ్ళకు కూడా తెలుసు అడిగితే ఎట్లుంటుంది అని చెప్పేసి. అది వాళ్ళకే తెలియాలి ఎందుకు అడగలేదు అని కూడా. వాళ్ళకి తెలుసు అన్న మీరే తీసుకురు అన్న అని చెప్పి. అవునని చెప్పిన తర్వాత అన్నారు అన్న ఈరోజు కూడా రండి అన్న చూసుకుందాం అని చెప్పేసి అని. మళ్ళీ వేరు మా వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చారు మా పోరళ్ళు. స్కామ్ అయిపోతాయి లడ్డు. ఛాలెంజ్ చేసిరు, 2 సార్లు లడ్డు పోయింది. అన్న ఇంకోటి ఏంటంటే మనం గణేష్ పెడతాం. మనం డే 1 నుంచి డే ఎండ్ దాకా మీ పడే కష్టాలు ఎట్లుంటాయి, ఏం చేస్తారు మీరు అందరూ? 1 month ముందు నుంచి మా కష్టాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరు రండ్రా అంటే అందరు గ్రూప్ ఉంటది. రండ్రా అంటే అందరూ వస్తారు. సండే మండే మేము ప్రతి ఎవ్రీ ఇయర్ అయ్యేది అదే. సండే మండే కరెక్ట్ పండగ స్టార్ట్ అయ్యి 1 week ముందు తప్ప మిగతా మొత్తం ఎవ్వరు అటెండ్ కాదు. కానీ మీటింగ్ మాత్రం 1 month ముందు నుంచి నడుస్తుంటది. అవి ఎటు కాదు, కరెక్ట్ 1 week నుంచి ఏమున్నా 1 week నుంచి అలా 2 days వేస్ట్ అవుతుంది. 5 days లోనే మొత్తం వర్క్ ఏమున్నా. అంతకు మించి ఏముండదు అన్న. ఇక ఏమంటారు ప్లానింగ్ మాత్రం ఒక్కొక్క సజెషన్స్ ఫస్ట్ ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తుంటారు. దాంట్లో అందరికి నచ్చిన దాన్ని బట్టి ప్రొసీడ్ అవుతాం. అది ఇంకా అమౌంట్ అనుకుంటావా ప్రతి ఒక్కరు మేము వేసుకుంటాం, చందా వసూలు చేసుకుంటాం. ఏమైనా ఉంటే కొంచెం అడ్జస్ట్ అటు అవుతుంటుంది అమౌంట్. మా యూత్లు మస్తు సార్లు కష్టపడ్డది. అంటే అప్పులు అవి అని మస్తు సార్లు అయిపోయింది. ఇప్పుడు కూడా అప్పులే ఉన్నాయి మాకు. ప్రతిసారి వెనకలు వస్తాడు ఇగో అన్న. ఆయన మా యూత్ కి ఎందుకంటే క్యాషియర్ అనే కాదు మొత్తము అన్న. మొత్తం ఏం ఎక్కువైనా తక్కువైనా ఏమైనా ఈయనే చూసుకుంటాడు అన్న. అన్న చేతులకెళ్ళి పెడతాడు, పైసలు అడిగాడు. లాస్ట్ చెప్తాడు ఇంత ఇది అని చెప్పేసి అని. అట్లా మొత్తం బ్యాక్ బోన్ అంటాం కదా, ఈయన మొత్తం అయితే మొత్తం ఏ విషయంలో సరే. ఈ సెటప్ కూడా మొత్తం ఫస్ట్ అన్న సజెషన్ చేసినప్పుడు అది ఇది అని పైసలు వెనకాల పోయినాం. తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చున్నాము, ఏం మాది చేద్దామని చెప్పి అన్న అన్నాడు. అన్న వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. అప్పుడు కష్టపడి నేనే చెప్పిన అంటే కొంచెం అమౌంట్ బడ్జెట్ ఎక్కువ అవుతుంది దాని ప్రకారం అంటే. తర్వాత మనం అప్సెట్ అయితే నేనే చెప్పిన అందరికి సరే ఒక్కసారికి ఈయన మాట కానీ అని చెప్పి ఇక ప్రొసీడ్ అయ్యి దాని ప్రకారం చేసినాం. ఎందుకంటే అమౌంట్ ఎక్కువ అవుతున్నప్పుడు కూడా మాకు కూడా ప్రాబ్లం ఉంటుంది కదా. దాని ప్రకారం కొంచెం ఆలోచించి చేసినాం. తర్వాత ఈయన మాట మీదనే మొత్తం ఇదంతా వర్క్. మాకు ఇన్ని ఇయర్స్ లో లేనంత పేరు వచ్చింది. అది కూడా ఇతని వల్లనే. ఎంతగా ఫస్ట్ స్ట్రగుల్ అయినామో దాని తర్వాత పేరు కూడా మాకు అందుతుంది. ప్రతి ఒక్కరు ఫోటోస్ ఎంత తీసుకురో వీడియోస్ మాత్రం అందరు తీసుకురు, పోలీసులతో సహా వీడియోస్ మాత్రం పక్కా తీసుకురు. మాకు చాలా మంచి పేరు వచ్చింది ఇతని వల్లనే. డేవిడ్ రాజ్ అన్న ఇంతమంది మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు, ఎట్లా మీకు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది బ్రదర్. ఎందుకంటే ఇంతమంది అసలు అనుకోలేను నేను. వీళ్ళు ఇంత మనసులో ఇంత పెట్టుకొని నాకు బయట కొంచెం ఏంటంటే ర్యాష్గా మాట్లాడడం కొన్ని అలగడం కొన్ని చేసి, కానీ ఇంత హ్యాపీగా ఉన్నారు నాకు వీళ్ళందరూ చెప్పగానే ఇంత హ్యాపీ అనిపిస్తుంది బ్రదర్ నాకు. పిల్లలు కూడా రండి రాజు ఇద్దేద్దాం అద్దేద్దాం అంటే చేద్దామన్నా ఇద్దేద్దామని అంటారు, కానీ ముంగ నుండి ఎవరు మాత్రం రారు. కోరు యూత్ పైసలు మాత్రం ఇయ్యరు. ఇప్పుడు కూడా ఇల్లే యూత్ పైసలు. యూత్ పైసలు అంటే ఫస్ట్ ఇస్తామంటారు కానీ అందరూ ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది మెయిన్ వీడి ఇచ్చిన వేయకుండా వీడు అన్ని కవర్ చేసి ఇప్పుడు కట్టాలి. ఇప్పుడు ఏ బ్యాగ్ అంటే వీడు మొత్తం కట్టాలి. వీడు సరే ఏమైనా గణేష్ దూల్పేట మొత్తం తెలుసు. అంటే గల్లీ తిరుగుతా అంటే గణేష్ అంటే ఇలా దూల్పేట అంటే వాళ్ళు పరిచయాలు లేవు.
ఈ బాయ్కి అందరు పరిచయం ధూల్పేట అంటే పుట్టి పెరిగింది ధూల్పేట దుల్పేట నుంచి ఇటు వచ్చాడు అనమాట. ఎవ్రీ ఇయర్ సరే గణేష్ కావాలంటే పక్కన తీసుకొని పోతాం మేము, తీసుకొని పోతాము, మాట్లాడతాడు, అన్ని చేపిస్తాడు. ఫస్ట్ గణేష్ కూడా ఈయన మాట్లాడిపించిండు, తర్వాత అది వద్దనుకుని కొంచెము అలిగిండు, తర్వాత చేయిపోయినాము. అట్లా కాదు సరిపోదు ఇట్లా అంటే తర్వాత ఓకే అన్నాడు. తర్వాత మళ్ళీ ఇది మాట్లాడినాము గణేష్ మొత్తం బాయ్కి దుల్పేట చందు. మన వినాయకులము పెట్టేటప్పుడు ఖుష్ ఇలా మంచిగా హ్యాపీగా పెడతాం అన్న. తీసే పెట్టమిస్తాం మీకు తీసేటప్పుడు మస్తు చాలా గ్రాండ్ గా చేస్తాం, సంతోషంగా తీసుకుపోతాం అన్న. బాధ ఏముండదు, బాధ అనిపిస్తుంది. ఎన్ని రోజులు పెట్టుకున్నాము, తీసే రోజు సాడ్గా వెళ్ళిపోతాం, కొంచెం బాధ అనిపిస్తుంది. చూస్తేనే 10 days అయిపోయింది అనిపిస్తుంది అన్న. ఓపెన్ గా చెప్తున్నా, పెట్టినంత చాలా హ్యాపీగా ఉంటది. తీసేటప్పుడు మాత్రం ఎంజాయ్మెంట్ ఉంటది, కానీ మాకు అనిపిస్తుంది అరే అప్పుడే అయిపోయినా 10 days అప్పుడే. మేము 1 year వెయిట్ చేస్తామన్న. 1 year తర్వాత ఇక మనం ఎట్లా అట్లా ఉంటారు, ఎవరు పనులు వాళ్ళే, కాలేజీలని అవన్నీ ఇవ్వని. ఈ 1 year మాత్రం ఇక్కడనే పడుకుంటాం, ఇక్కడనే ఇక అన్ని మాకు ఏమున్నా ఒక ప్లాన్ ప్రకారం అందరం గెట్ టుగెదర్ అయ్యి మంచిగా ప్రొసీడ్ చేస్తాం ఏదన్నా. నాకు జర బాధ అనిపిస్తుంది, ఇండోర్ పెట్టుకున్నాం కదా, బాధ అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ అన్నదాన కుర్తా, ఈ ఇయర్ గుర్తుడా చెప్పి అన్నదాన కుర్తా వేసి లాస్ట్ ఇయర్ అన్నదాన కుర్తా మాది. మనకి ఏంటంటే ప్రతిసారి అందరు పెట్టుకుంటాము, ఎప్పుడు కూడా యూత్ ఎవరు కలవరు, ఎప్పుడు కూడా ఎవరు రారు యూత్. ఎందుకంటే ఏ యూత్ కూడా ఎప్పుడు రారు. అంటే ఇప్పుడు 30-40 మంది ఉన్నారు, ఎవరు యూత్ ఎప్పుడు రారు. పండగ వచ్చింది, పండగ రాగానే అందరు పిల్లోడు ప్రతి ఒక్కరు ఇంట్లోకి ఏం చెప్పొస్తారా అమ్మ అని చెప్పి ఇంటికి వచ్చి ఇక్కడ వండుకుంటా అని చెప్తారు. ఇక్కడికి వచ్చి వండుకుంటారు. ప్రతి ఒక్క యూత్ ఇప్పుడు ఈ పండగ రోజు సీజన్లోనే గ్రాండ్గా గ్యాదర్ అవుతారు. మిగతా టైంలో ఎప్పుడు కూడా గ్యాదర్ కాడు అనమాట. మిగతా టైంలో ఏం చేస్తారు, ఎవరి డ్యూటీ వాంది అయిపోతాయి, ఎవరి లైఫ్ అంది అయిపోతుంది, ఎవరి కాలేజ్ వాంది, ఎవరి లైఫ్ ఉంది, ఎవరి కాలేజ్ వాంది, ఎవరి డ్యూటీ వాంది, ఎవరి ఆఫీస్ వాంది, ఎవరి పర్సనల్ ఉంటాయి. కానీ ఓన్లీ సీజన్ అప్పుడు ఏమంటారు అంటే అందరికీ ప్రతి ఒక్కరు గ్యాదర్ అయిపోయి గణేష్ ఒక్కరు సెలబ్రేట్ చేద్దాం అనిపిస్తుంది. ఉన్న 9 days 10 days మేము 10 days తీస్తాము. మిగతా వాళ్ళు ప్రతి ఒక్కరు 11 days తీసుకుంటారు, మేము 10 days తీస్తాము. తీసిన 10 daysకి మాకేమనిపిస్తుంది, ప్రతిసారి ట్యాంక్ బండ్ తీసుకున్న ప్రతిసారి ఇతర బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇయర్లీ ఇన్ని సంవత్సరాలు కలిసి ఉంటారు కదా, ఎప్పుడు ఉండరు. మళ్ళీ ఒక ఇయర్లీ 30 రోజుల గ్యాదరింగ్ చేసుకుంటూ ఉంటాము, ఫోన్లు చేస్తూ ఉంటాం, రండి అది పని చేయాలి ఈ పని చేయాలి అని చెప్పి గ్యాదర్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఎవరు రారు. వచ్చిన తర్వాత కూడా ఇన్ని రోజులు కష్టపడి చేసుకుంది ఏమైనా 9 days 10 days మొత్తం క్లియర్ అయిపోతుంది అనమాట. అప్పుడు గణేష్ను మళ్ళీ తీసుకునేటప్పుడు మాకు బాధ అనిపిస్తుంది. అప్పుడు